గైస్ ఈరోజు నేను రివ్యూ చేయబోతున్నాను డెకో మినీ 7 V2 పెన్ ట్యాబ్. సో దీని గురించి మొత్తం డీటెయిల్గా చెప్తాను, ఎలా దీన్ని సెటప్ చేయాలి, ఎలా యూస్ చేస్తారో, ఏమేమి ఎలా ఉంది, దీని అవుట్పుట్ ఎలా ఉంది అన్నీ మొత్తం డీటెయిల్గా చెప్తా. సో నేను ఇక్కడ దీన్ని ఆల్రెడీ అన్బాక్స్ చేసి పెట్టాను. దీన్ని కేబుల్ తోటి కనెక్ట్ చేసి పెట్టుకున్నాను నా పీసీతో. మీరు ఫోన్ నుంచి కానీ ట్యాబ్లెట్ నుంచి కానీ అన్నిటి నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఒకవేళ ఫోన్ కనెక్ట్ చేస్తే ఓటీజీ అనేది దీనిలోనే ఉంటుంది, మీకు ఈ పెన్ ట్యాబ్లోనే దొరుకుతుంది. ఆ ఓటీజీ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ల్యాప్టాప్లో, పీసీలో, విండోస్, ఉబంతు ఏదైనా ఎందులోనైనా యూస్ చేస్తున్నారంటే ఒక సాఫ్ట్వేర్ అనేది సెటప్ చేసుకోవాలి. సో గూగుల్ చేయండి XP పెన్ ట్యాబ్ అని, తర్వాత ఈ ఫస్ట్ వెబ్సైట్ విజిట్ అవ్వండి. ఓకే, దాని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మీరు డ్రైవర్స్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి తర్వాత ఇక్కడ లెఫ్ట్లో మీకు ఒక ఆప్షన్ ఉన్నది, దీనిపైన క్లిక్ చేయాలి, డ్రైవర్స్ డౌన్లోడ్ అని. సో ఇక్కడ మనం పెన్ ట్యాబ్ డ్రైవర్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి, డిస్ప్లే, ట్యాబ్లెట్ అవన్నీ అని. మనకి కావాల్సిన పెన్ ట్యాబ్ అనేది. సో ఇదిగోండి పెన్ ట్యాబ్ పైన క్లిక్ చేసి మన మోడల్ ఏంటి, డెకో మినీ 7 V2, ఇది నా మోడల్. సో మీది ఏ మోడలో ఆ మోడల్ చూస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ అనేది అవైలబుల్ ఉన్నది, మ్యాక్ కోసం, విండోస్ కోసం, ఆండ్రాయిడ్ కోసం. సో ఇందులో నుంచి మీకు ఏది కావాలో అది డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ 11 యూస్ చేస్తున్నాను. సో లేటెస్ట్ అనేది పైన ఉన్నది లేటెస్ట్ ఉంటుంది, డేట్ చూసుకుని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఉబంతు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లినక్స్ మొత్తం అవైలబుల్ ఉన్నాయి, ఆండ్రాయిడ్కి అవైలబుల్ ఉంది, మ్యాక్ అవైలబుల్ ఉంది. సో దీన్ని డౌన్లోడ్ చేశాక ఇన్స్టాల్ చేయాలి మీరు. ఓకే, జిప్ వస్తుంది, జిప్ ఎక్స్ట్రాక్ట్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ అయ్యాక సెటప్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ షార్ట్ కట్ కీస్ అని ఉన్నాయి కదా, మీకు ఈ పెన్ ట్యాబ్ ఇలా ఉంది కదా, ఈ షార్ట్ కట్ కీస్ అనేవి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవే ఆ షార్ట్ కట్ కీస్, బీజు, ఇరేజు, ఆల్టు. ఓకే, ఇవన్నీ ఉంటాయి, కంట్రోల్ Z, కంట్రోల్, ఇవన్నీ మీకు దొరుకుతాయి. సెకండ్ ఆప్షన్లో మీ ప్రెషర్ అనేది చెక్ చేసుకోవచ్చు, పెన్ది ఎంత ప్రెషర్ ఇక్కడ ఉంది ఏంటి అనేది. సో ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు, ఇక్కడ మీకు దొరుకుతుంది అంత ఆప్షన్. థర్డ్లో కామన్, ఇంకా కరెంట్ డివైస్ అనేది ఉంటుంది. ఇక్కడ చేసేది ఏమీ లేదు, జస్ట్ ఇన్స్టాల్ చేసి పెట్టండి ఈ డ్రైవర్ అంతే. మొత్తం పని అంతా మన ఈ పెన్ ట్యాబ్ పైన ఉంది. సో పెన్ ట్యాబ్ ఇలా సెటప్ చేసుకున్నాక పెన్ ట్యాబ్ని కనెక్ట్ చేసి పెట్టుకోవాలి మన పీసీతో, కానీ దేనితో కనెక్ట్ చేస్తున్నారో దాంతో. తర్వాత ఇక్కడ ఒక ఇండికేటర్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది, ఇక్కడ ఇదిగోండి కనపడుతుంది కదా. ఈ పెన్ని మీరు టచ్ చేస్తే దీనిపైన ఆ ఇండికేటర్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. ఓకే, సో దీనికి ఏం బ్యాటరీస్ అవేమీ అవసరం ఉండదు, డైరెక్ట్లీ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు మీ ల్యాప్టాప్ పీసీ తోటి మీరు యూజ్ చేయొచ్చు. సో దీన్ని మౌస్ లాగా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ పై బటన్ కనపడుతుంది, పెన్ పైన 2 బటన్లు ఉంటాయి, అప్పర్ బటన్, లోవర్ బటన్. అప్పర్ బటన్ ఏంటంటే మీరు ఏ ఆప్షన్ అయినా క్లిక్ చేసుకోవడానికి యూజ్ చేయగలుగుతారు. లెఫ్ట్ రైట్ 2 క్లిక్ లాగా పనిచేస్తాయి, అప్ అండ్ డౌన్ బటన్స్. ఓకే, సో ఇక్కడ అప్ బటన్ నేను యూజ్ చేస్తాను యాజ్ అ క్లిక్, సింగిల్ క్లిక్ కోసం. సో ఇక్కడ మనం ఇలా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం మౌస్ లాగా యూజ్ చేయొచ్చు. మనం దాన్ని టచ్ చేసి అటు ఇటు చేసి పని లేదు, గాల్లోనే కొంచెం హైట్లో పెట్టి అటు ఇటు మనం చేస్తే. సో ఇవన్నీ మీకు తెలిసే ఉండుంటాయి, బట్ బిగినర్కి తెలియవు కదా, అందుకే చెప్తున్నా అలాగా. సో ఇక్కడ మీరు ఇలాగా డబుల్ క్లిక్ చేస్తే, లేకపోతే పెన్నైనా ఇలా క్లిక్ చేసినా మీరు అక్కడ అనేది ఆప్షన్ అనేది ఓపెన్ చేయగలుగుతారు. క్లిక్లా పనిచేస్తుంది. పెన్ ఎలా టచ్ చేస్తారో అది క్లిక్లా పనిచేస్తుంది, ఇలా 2 సార్లు టచ్ చేస్తే. ఓకే, లీడ్ అనేది లాన్కి వెళ్తే క్లిక్ అయినట్టు. ఇందులో ఒక లీడ్ ఉంటుంది కనపడుతుంది కదా, ఈ లీడ్ ఇదిగోండి, ఇది ఇలా లాన్కి టచ్ వెళ్ళిందంటే సింగిల్ క్లిక్ అయినట్టు లెక్క. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మనం PDFs అని ఓపెన్ చేసి అందులో కొన్ని ఏమంటారో కొన్ని మార్కింగ్ అని లేకపోతే అండర్లైన్ అవి చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ నేను ఇది స్పెషల్గా ఎందుకు తీసుకున్నానంటే నా దగ్గర ఉన్న నోట్స్ని, ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకోవడానికి అక్కడ అండర్లైన్ కొట్టి దానికి నంబర్ వైజ్ ఇచ్చి ఏంటంటే మనకి చదవడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు టీచింగ్ పర్పస్ అయితే దానికి ఇక్కడ ఈజీగా యూస్ చేయొచ్చు, డ్రాయింగ్ చేయొచ్చు, దీని త్రూ మీరు దీంతో టీచింగ్ నేర్పచ్చు, అన్నీ చాలా విధంగా ఇది చాలా యూస్ఫుల్. సో ఇది నేనేంటంటే నా పర్సనల్ యూస్కి తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ నోట్స్ చూపించాను కదా మీకు. సో ఇవేంటంటే పాయింట్ వైజ్ అని, ఇలాగ నంబర్లు కొట్టుకుండని, లేకపోతే అండర్లైన్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ చేసుకుందామని నేను ఇది తీసుకున్నాను. సో లైక్ దట్ ఇక్కడ నేను ఇక్కడ అండర్లైన్ చేస్తాను ఇలాగా. ఓకే, దీనికి నంబర్ ఇవ్వచ్చు, 1 2 3 4. థిక్నెస్ పెంచుకోవచ్చు అండర్లైన్ది, లేకపోతే పెన్ని మనం టచ్ చేస్తే అలాగా థిక్నెస్ అనేది పెరుగుతుంది మనకి గట్టిగా టచ్ చేయడం వల్ల. సో ఇప్పుడు ఇవన్నీ మీకు ఆప్షన్స్ అనేవి దొరుకుతాయి. సో ఇక్కడ మీరు వేరే ఇక్కడ చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు యూజ్ చేయొచ్చు. లైక్ యారో అని, రెక్టాంగిల్, సర్కిల్, ఇవన్నీ ఉంటాయి, క్రాస్లు, రైట్లు, ఇవన్నీ ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటుంది. టెక్స్ట్ చేంజింగ్, రీప్లేసింగ్, బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ చాలా ఈజీగా మీరు పెన్ త్రూ అనేది చేయగలుగుతారు ఈ పెన్ ట్యాబ్. ఎగ్జాక్ట్లీ మీకు ఫీలింగ్ ఉంటుంది కదా, అది నార్మల్ పెన్, పేపర్ పెన్ ఏ ఫీలింగ్ ఉందో అలాగే ఉంటుంది, దానికంటే ఇంకా స్మూత్గా ఫీల్ అవుతుంది మీకు. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి, చాలా బాగుంది ఇది. మెయిన్ ఏంటంటే ఇక్కడ మీకు ఫీచర్స్ గురించి కాదు, ఫీచర్స్ గట్రా చాలా దొరుకుతాయి,
కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్మూత్నెస్ అనేది బాగుంటుంది. దీని అవుట్పుట్ బాగుంది నాకు. ఈ కంపెనీ అవుట్పుట్ చాలా సూపర్గా ఉంది. ఇంకా మీకు మీరు సాటిస్ఫైడ్ అవుతారు ఇది తీసుకుంటే. ఓకే, సాటిస్ఫైడ్ అవుతారంటే ఈ కంపెనీ తీసుకుంటే సాటిస్ఫైడ్ అవుతారు. నాకు ఇది 3600 ఇంకా ఎంతో పడ్డది. ఓకే, ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్ నుంచి కొన్నా, మీరు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. బట్ అవుట్పుట్ అనేది చాలా బాగుంది. XP డెకో మినీ 7 ఉంది కదా, V2 చాలా బాగుంది. మస్తు వచ్చింది దీని అవుట్పుట్, సూపర్ ఉంది. సో మీరు ట్రై చేయొచ్చు. ఇలాగా డ్రాయింగ్ చేసుకోవచ్చు, ఏడన్నా చేసుకోవచ్చు. టీచింగు, డ్రాయింగు అన్నీ మొత్తం, నోట్స్ మేకింగు, రాసుకోవడం అని అన్ని విధాల పని అంతా అయిపోద్ది దీంతో. ఓకే, సో వీడియో ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్ కొట్టండి. ఛానల్ పైన కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అనేది ఇక్కడ దొరుకుతుంది. ఇంకా మీ పర్సనల్ కంటెంట్ ఒపీనియన్ ఏమైనా ఉంటే, అంటే మీకు ఏమైనా సజెషన్ నాకు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. మీరు కింద కమెంట్స్లో మీరు నాకు సజెషన్ ఇవ్వండి. నేను దాన్ని బట్టి వీడియోస్ అనేది చేస్తాను. మీకు ఏం కావాలి, మీ రిక్వైర్మెంట్ ఏంటి, ఏ వీడియో పైన, దేనిపైన, ఏ టాపిక్ పైన వీడియోస్ కావాలో నాకు కింద కమెంట్లో చెప్తే నేను ఆ టాపిక్ పైన మీకు వీడియోస్ అనేది చేసిస్తాను. ఓకే, సో ఇదే ఈరోజు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్, షేర్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటిదాకా లవ్ యూ గైస్, గుడ్ బై, టేక్ కేర్.